హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఎమ్మీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది. చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ. చికెన్ ముక్క బాగా ఫ్రై అయ్యి మనకి గ్రేవీ కూడా రైస్లో కలుపుకోవడానికి వచ్చేలాగా ఎలా చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసం అయితే మనం ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, ఎండుమిర్చి, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, జీలకర్ర వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ మనం ఇలా ప్యాన్ పెట్టి స్టవ్ మీద బాగా ఇవి మనకి మిక్సీలో బాగా ఫైన్గా పౌడర్ అవ్వాలంటే మనం బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకుంటే బాగా పౌడర్ అవుతాయి కదా. సో ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత చల్లారడానికి వేరొక ప్లేట్లో వేసేసి చల్లారేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అవి ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇందులోకి చికెన్ లెగ్ పీసులు. నేనైతే 2 చికెన్ లెగ్ పీసులు తెచ్చాను. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కర్రీలో తర్వాత సాల్ట్ వేస్తాము. ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేయండి. తర్వాత ఇందులోకి కారం వేయాలి, అలాగే ఆయిల్ కూడా వేయాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేయాలి. వేసి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలిసిన తర్వాత ఇలా ఒక నిమ్మ చెక్క రసాన్ని ఇలా పైన పిండుకోవాలి. నేనైతే ఉప్పు కారం వేసినప్పుడు వేసేస్తే సరిపోను, నేను తర్వాత వేస్తున్నాను. ఇలా వేసేసి నిమ్మరసం కూడా ముక్కలకి పట్టేలాగా మనం ఇలా పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. తరువాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మసాలా కోసం అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, వాటితో పాటు జీడిపప్పు కూడా ఇలా ఒక 10 జీడిపప్పులు, అలాగే ఈ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి లెగ్ పీసులను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం లెగ్ పీసులు బాగా ఫ్రై చేసుకోవడానికి ఇలా తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఒక లేయర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అది బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి, లో ఫ్లేమ్లో పెడితే మనకి ముక్క అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇలా మనం వేసిన తర్వాత ప్యాన్లో మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒకవైపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. అండ్ తర్వాత మూత తీసేసి రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. రెండింటిని ఇలా టర్న్ చేసుకోవాలి. నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, సో అందుకనే కొంచెం లేట్ అవుతుంది. సో ఇలా రెండు వైపులకి మనం బాగా ఫ్రై చేసుకునేలాగా ఈ రెండో వైపు టర్న్ చేసిన తర్వాత మరలా మూత పెట్టుకొని సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చూడండి. మరొక 10 నిమిషాల్లో మనకైతే సెకండ్ వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో, ఆయిల్ సరిపోకపోతే వేయండి, ఎక్కువ అవుతుందంటే తీసేయండి. ఇప్పుడు ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోండి, లేదంటే మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. ఇప్పుడు ఇందులోకి టమాటాలు మగ్గేలోపు మనం గ్రేవీ కోసం అయితే రెడీ చేసుకుందాం పేస్ట్ని. ఒక టమాటా, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని ఫైన్గా మిక్సీలో వేసి పేస్ట్ పట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీలో వేసిన పేస్ట్ని మనం టమాటాలు మగ్గిన తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ పచ్చివే గ్రైండ్ చేసాం కాబట్టి పచ్చివాసన అనేది వస్తే అసలు ఏ కర్రీ కూడా బాగుండదు కదా. సో పచ్చివాసన లేకుండా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ అరగంట కన్నా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్, మనం మసాలా అయితే ప్రిపేర్ చేసాం కదా, ధనియాలు, దాల్చిన చెక్క, అదైతే తగినంత వేసుకోండి. మరి మసాలా ఎక్కువ అవుతుంది అనుకుంటే సగమే వేయండి. వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినంత సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. అలాగే మనం ఎండుమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత మనం ముందుగా చికెన్ ముక్కలను అయితే వేసాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ ఇందులో వేసేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే ఒక గ్లాస్ దాకా వాటర్ వేసాను. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం వేసాను, ఆ వీడియో అయితే స్కిప్ అయింది. ఒక గ్లాస్ దాకా వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసిన తర్వాత తల మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ లెగ్ పీసులను అయితే ఇందులో వేసుకొని ఇలా గ్రేవీ వాటిపైన వచ్చేలా కానీ, లేదంటే గ్రేవీలో మనం 2 సైడ్లో టర్న్ చేసుకొని కానీ మూత పెట్టేసి
ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సిమ్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇంకొంచెం ముక్క కాస్త సాఫ్ట్ అవుతుందన్నమాట. మసాలాలు ముక్కకు కూడా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేస్తే మనకి స్పైసీగా చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంక ఇది మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.